సరస్వతి నమస్సుమాని. నా కవిత శీర్షిక హస్తభూషణం. అక్షరాలు కొన్ని వెన్నెల తోరణాలై ఇళ్ళగాడికి తేలిపోయే ఉయ్యలగా మౌనం ముందేటిలో అలరించిన నురగలు మునివేలుతో పెదాలను తాగి పరవశించు ముద్దుల గమనం. కొన్ని కుటల దుక్కులు పదబంధ వాక్య నిర్మాణాల పట్టుతో వేలాడుతూ అంటుల నిండుగా నేత్రోత్సవం ఇంకు సొంపుగా జరుగుతుంది. నా అక్షరాలు ఎప్పుడు పాతబడవు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సాఫ్ట్వేర్ దిగుమతై స్మార్ట్ దర్జాలో సామూహిక మాధ్యమాలలో PDF ఈ పుస్తకం హరించుకోదు. చదువుబడికి ఎన్నో హంగులున్న పుస్తకంలో దాగిన విజ్ఞానం పదిలం. నా పుస్తకం ఎన్నో పోరాటాలకు సాక్ష్యం. నా పుస్తకం మేధో కర్మాగారం, విజ్ఞాన సర్వస్వం, పురస్కార కోశాగారం. పుస్తకం జాగృతం చేస్తుంది, మస్తిష్కం చైతన్యం చేస్తుంది, కంటి మీద కులుపు తెచ్చి నా ఎదుపై నిద్రిస్తుంది. విద్యావంతుడికి హస్తభూషణం ఎప్పటికీ. నా కవిత. నమస్తే. గద్వాల సోమన్న గారు, ఆయన ఇంటి పేరే గద్వాల అంటేనే సాహిత్య సముద్రం అని ఆయన చదువుతారు. వేదికను అలంకరించిన పెద్దలు, అధ్యక్షుడు శర్మ గారికి, రాయలసీమ ఇన్ఛార్జి ఉపకులపతి నాయక్ గారికి, సెక్రటరీ ప్రకాష్ గారికి, ఇక్కడ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. నా కవిత పుస్తకం నా నేస్తం. నా నేస్తం పుస్తకం, నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం. నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం. త్రుంచుతుంది అజ్ఞానం, పంచుతుంది విజ్ఞానం. నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం. త్రుంచుతుంది అజ్ఞానం, పంచుతుంది విజ్ఞానం. ప్రయాణంలో తోడుగా వస్తుంది మిత్రుని, ప్రయాణంలో తోడుగా వస్తుంది మిత్రునిగా. సద్విషయాలు బోధించి దిద్దుతుంది గురువుగా, బోధించి దిద్దుతుంది గురువుగా. నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం. ఒళ్ళంతా అక్షరాలు వెలుగులీను కాగడాలు, ఒళ్ళంతా అక్షరాలు వెలుగులీను కాగడాలు. పుస్తకం నా నేస్తం అందించును స్నేహహస్తం. పుస్తకం నా నేస్తం అందించును స్నేహహస్తం. అద్దముల పుస్తకం లోపాలను చూపించును, అద్దముల పుస్తకం లోపాలను చూపించును. సృష్టికర్త బ్రహ్మవోలే తలరాతలు సరిదిద్దును. అద్దముల పుస్తకం లోపాలను చూపించును, సృష్టికర్త బ్రహ్మవోలే తలరాతలు సరిదిద్దును. చదివితే పుస్తకాలు బాగుపడుని జీవితాలు, చదివితే పుస్తకాలు బాగుపడుని జీవితాలు. పలకరించిన ప్రేమతో పులకరించే హృదయాలు, పలకరించిన ప్రేమతో పులకరించే హృదయాలు. పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు, పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు. ప్రతిదినము పఠిస్తే మదిలో సుఖ సంతోషాలు. పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు. ప్రతిదినము పఠిస్తే మదిలో సుఖ సంతోషాలు. పుస్తక భాండాగారం దర్శించాలోయ్ నిత్యం, పుస్తక భాండాగారం దర్శించాలోయ్ నిత్యం. మనశ్శాంతిని నింపుతుంది, పెంచుతుంది వికాసం. పుస్తక భాండాగారం గ్రంథాలయం దర్శించాలోయ్ నిత్యం. మనశ్శాంతిని నింపుతుంది, పెంచుతుంది వికాసం. పుస్తకం హస్తభూషణం పరికింపగా ఆనాడు, పుస్తకం హస్తభూషణం పరికింపగా అలనాడు. ప్రపంచాన్ని చరవాణ్ణి ఏలుతుంది ఈనాడు, ప్రపంచాన్ని చరవాణి ఏలుతుంది ఈనాడు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు వీరేశలింగం 19
పంతులు గారు ఈ నిజ మెరగాలి అందరూ అన్నారు వీరేశలింగం గారు ఈ నిజ మెరగాలి అందరూ. పుస్తక పారాయణం శ్రేష్టమైన అలవాటు, పుస్తక పారాయణం శ్రేష్టమైన అలవాటు. నేర్పుతుంది క్రమశిక్షణ, ఇచ్చును బ్రతుకు రక్షణ. నేర్పుతుంది క్రమశిక్షణ, ఇస్తును బ్రతుకు రక్షణ. నా నేస్తం పుస్తకం వెలిగించున మస్తకం. త్రుంచుతుంది అజ్ఞానం, పంచుతుంది విజ్ఞానం. నా నేస్తం పుస్తకం. తమ రచనలన్నింటినీ గ్రంథాలయానికి ఇవ్వదలుచుకున్నారు. 50 పుస్తకాలు. సోమన్న గారు ఇటు తిరగండి.